హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఇంకా కుట్టి టెన్షన్లో కొంచెం అలా అనమాట. ఇప్పుడైతే కుట్టిన హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. ముందు రోజు వెళ్ళి చూపించుకొచ్చినాం కదా, ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా చెక్ అయిపోయింది. మళ్ళీ అన్నయ్య తీసుకెళ్తున్నారు, మా వారైతే లేరు. తీసుకెళ్తే అక్కడ ఏమన్నారంట, స్కానింగ్ చేసిర్రు. స్కానింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ అడ్మిట్ చేయమన్నారనమాట కుట్టినైతే హాస్పిటల్లో. ఇంకా కుట్టినైతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాము. చెంప మస్తు వాచింది, చూస్తున్నారు కదా. అసలు ఘోరంగా అంటే ఘోరంగా. ఇది చెంపగడ్డ అనుకున్నాం, కానీ చూస్తే చెంపగడ్డ కాదట, లోపల సీమ్ గడ్డ అయిందంట. ఇన్ఫెక్షన్ అయితే చాలా ఉందంట, ఇన్ఫెక్షన్ అయిందట చాలా. అది దవడకు కాలేదు, ఇటు మన మెడకును దానికి మధ్యలో ఇక్కడ ఉంటుంది కదా, ఆ పార్ట్లో అయింది. ఇక్కడైతే ఫస్ట్ ప్రదీప్ సార్ అంటూ ఉంటారు, డాల్ఫిన్ హాస్పిటల్ క్లినిక్ అనమాట. ఇంకా అక్కడికైతే వచ్చినాం. ఫస్ట్ సార్ హాస్పిటల్కి వచ్చి అక్కడ బ్లడ్ టెస్ట్ ఇచ్చినాం. మస్తు ఏడ్చింది బ్లడ్ తీసేటప్పుడు అయితే పాపం కుట్టి. ఇంకా వాళ్ళ డాడీ కూడా లేరు, వాళ్ళ డాడీ ట్రైనింగ్లోనే ఉన్నారనమాట. ఎంత ఏడ్చిందో బిడ్డ అసలు తీస్తూ ఉంటే. ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చేసి తర్వాత రిపోర్ట్స్ వచ్చినాక మాకు చెప్పిర్రు, ఇది సీమ్ గడ్డ, ఇది బ్యాక్టీరియా మస్తు ఫామ్ అయింది, టైం పడుతుంది. అసలు మస్తు ఏడ్చింది. ఇంకా చెప్పిర్రు, పక్కన ఇంట్లో కానీ ఇంటి పక్కన కానీ ఎవరైనా టీబీ వాళ్ళు ఉన్నారా అని అడిగారు. సరే ఎవ్వరు లేరు అని చెప్పేసినాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా మమ్మల్ని అయితే హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు కదా. పాప ముగ్గురు అన్నయ్యలు మాతోటే ఉండే, పక్కన రామన్నయ్య, ఇంకా తర్వాత మా వారు లేరు కదా, ప్రణీత్ అన్నయ్య, ఇంకా అనిల్ అన్నయ్య అని ఉండే. ఇంకా వాళ్ళు ముగ్గురు మమ్మల్ని కార్లో తీసుకొచ్చారు. ఇంకా నేను ఏడుస్తూ ఉంటే, అస్సలు ఏడవద్దమ్మా, ఏం కాదు కుట్టికి, నువ్వేం టెన్షన్ పడకు, మేము ఉన్నాం కదా అన్నయ్యలం అందరం అన్నారు. మళ్ళీ పక్కన చెల్లి ఉండి కూడా ఏం ఏడవకక్క అని చెప్పి మాకైతే ఇంకా అన్నీ బెడ్షీట్స్ అవి ఇవన్నీ బట్టలు సదిరిచ్చింది బ్యాగ్లో. అలాగే ఇంకా నేను ఏం తినకుండా వచ్చేస్తూ ఉంటే, అక్క ఇక్కడ తినకుండా అక్కడే హాస్పిటల్ అయినా తినమన్నది, నాకు అస్సలు తినబుద్ధి కాలేదు. ఇంకా వీళ్ళ కోసం అయితే పెట్టుకొచ్చిన. బంటికి కుట్టి కొంచెం తిన్నారు పాపం, అయినా సరిగ్గా తినలేదు. ఇంక ఇక్కడైతే క్యానీలో పెడితే బిడ్డ మస్తు అంటే మస్తు ఏడ్చింది. ఇంకా తనని పట్టుకున్నా అనమాట నేను ఆ టైంలో, అందుకే అప్పుడు వీడియో కవర్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే మస్తు అంటే చెప్పొద్దు, అసలు అంత ఘోరంగా ఏడ్చింది. ఫస్ట్ టైం అండి చెప్తున్నా కదా, ముగ్గురు పిల్లలు పుట్టిరు, కానీ పుట్టినప్పటి నుంచి ఎవ్వరికి నేను ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిన, జస్ట్ ఓన్లీ జ్వరంకి అట్లా దగ్గు దానికి తప్ప, కానీ ఇంకా దేనికి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. అంతా ఇట్లా మరీ అడ్మిట్ చేసేదాకా ఎవరికి రాలేదన్నమాట. ఫస్ట్ టైం కుట్టికి, అదేంటో కానీ అర్థమవుతలేదు, అన్నీ కుట్టికే ఇలా అవుతున్నాయి, అసలు ఎందుకు అవుతుందో అర్థమవుతలేదు. ఒకసారి కూడా దానికి డెంగ్యూ వచ్చింది, ఫీవర్. అప్పుడు హాస్పిటల్ ఏం చేయలేదు, కానీ ఇంట్లో నుంచే ట్రీట్మెంట్. తర్వాత మొన్న సమ్మర్లోనే మొత్తం చెంపగడ్డలు అట్లా అయినాయి. ఇంకా కొంచెం కోలుకుంటుంది బిడ్డ, జ్వరం వచ్చేది ఇది అనుకునేసరికి మళ్ళీ ఇంకా ఇప్పుడు దసరాకు కూడా, అప్పుడు కూడా ఫుల్ ఫీవర్ పాపం దసరా అప్పుడు. మళ్ళీ ఇక ఇంటికి వెళ్ళినాం లేదా కొన్ని రోజుల తర్వాతనే ఇంకా ఇది అయిందనమాట చెంపకు. అసలు అది గడ్డ భలే వెరైటీగా ఉంది అసలు. డాక్టర్ అంటున్నారు, అది ఎవరికో ఒకరికి వస్తుందమ్మా, లక్షల ఒకరికి, తనకు వచ్చింది అని చెప్పారు అనమాట. ఎవరికి రాదంట అది. అసలు మస్తు ఎంత ఏడ్చినానో నేనైతే. తను లేరు ఇంట్లో, ఒక్కదాన్నే. ఇటు హనీని పాపం అక్కడే వదిలేసి వచ్చేసిన, పక్కన చెల్లెని చూసుకోమని చెప్పేసి. ఇంకా నేను కుట్టిని బంటిని తీసుకొని వచ్చిన. మస్తు అంటే మస్తు ఏడ్చినాం అసలు, ఏం అర్థం కాలేదు. బిడ్డ ఇక్కడ మస్తు నొప్పి అని ఏడుస్తుంది, ఏడ్చి పాపం పడుకుంది. తనకు అస్సలు ఎటు తిరగరా వస్తలేదు, మింగొస్తలేదు. 2 days నుంచి అన్నం తినిపిస్తూ ఉంటే కూడా అన్నం అస్సలు తినట్లేదు. తిన్నా కానీ కొంచెం 2 మెతుకులు 3 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి. తిన్నా కానీ పాపం అంటే ఏమంటారు, మింగొస్తలేదు అనమాట. వాటర్ తాగితే కానీ అది మింగొస్తలేదు. ఓన్లీ ఆరెంజెసే తినుకుంటున్నది 2 days నుంచి పాపం. అది కూడా ఒక్కటి ఎట్లా డే మొత్తంలో ఆకలి వేస్తుంది, కానీ తినొస్తలేదు, మింగొస్తలేదు. ఇంకా అయినా సరే మెల్లమెల్లగా తినిపించిన. ఇంకా అసలు మండే రోజే అయింది, మండే రోజు అయింది. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కొంచెం అయింది, ఓకే అనుకున్నా. ట్యూస్డే రోజుకి ఎవరు లేరు కదా తీసుకెళ్లే వాళ్ళు, ఇంకా అని చెప్పి ఊరుకున్నా. వెనస్డే రోజే తీసుకెళ్ళినాము. ఇంకా సిరప్స్ వేస్తున్న కొద్ది ఎక్కువైతుంది, కానీ అస్సలు తగ్గుతలేదు, చాలా అయిందనమాట. ఫీవర్ అస్సలే తగ్గుతలేదు, గంటకి కొంచెం తగ్గి మళ్ళీ ఎక్కువైతుంది, అట్లా చాలా వస్తుంది. వెనస్డే రోజు తీసుకెళ్ళినాము. 2 days ఆగి తీసుకురమ్మన్నారు, కానీ థర్స్డే రోజు ఇంకా ఎక్కువయ్యేసరికి నేను ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అన్నారు కదా, నేను చెప్పిన ఆయనకి మస్తు అవుతుంది, ఇంకా ఫీవర్ తగ్గుతలేదు, బాగా గడ్డ అయింది అనేసరికి సరే నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను. మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య వాళ్ళు ఫస్ట్ మీకు చూసారు కదా వీడియోలో, వాళ్ళు తీసుకెళ్ళారు అనమాట. తీసుకెళ్ళగానే రిపోర్ట్స్ చూసి
అడ్మిట్ చేయండి అని చెప్పారు. మస్తు ఏడ్చినా అండి అట్లా చెప్పగానే. ఇటు అమ్మ వాళ్ళకి కూడా ఏడ్చుకుంటూ ఫోన్ చేసేసరికి అమ్మ చెల్లె వాళ్ళు కూడా సరే అక్క ఏం టెన్షన్ పడకు అని, ఇంకా చెల్లెకి ఫోన్ నేను అక్క నువ్వు అసలు ఏడవకు ఏం టెన్షన్ పడకు నేను వస్తున్నా అన్నదనమాట. ఇంకా చెల్లె అయితే వస్తున్నా అన్నది. చెల్లె ఇంకా అంతవరకు అయితే నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో ఉన్నా. 3 అన్నయ్యలు పాపం అడ్మిట్ చేసిర్రు, నాతోటే ఉన్నారు. నాతోటే 12:30 నుంచి నాతోటే మొత్తం అనమాట. వేరే హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ ఈ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ చేసే వరకు కూడా అన్నయ్య వాళ్ళు నాతోటే 2:30 వరకు ఉన్నారు 3. ఇంకా ఇక్కడైతే మొత్తం అడ్మిట్ చేసి అన్ని సైలెన్స్ ఎక్కిస్తున్నారు. కుట్టికైతే పాపం ఏం తినలేదు, తినకుండానే పడుకుంది. ఇంకా ఇక్కడైతే తర్వాత అక్కడ చెప్పినా కదా చెల్లె వస్తుందని. చెల్లె ఒక్కటే వస్తుంది అనుకుంటే మా అమ్మ ఉండన్నదట. మేము కూడా వస్తాం, మేము ఇక్కడ ఉండి చేసేది ఏముంది నా మనవరాలకి అట్లా అయితే అని చెప్పి ఇంకా మా అమ్మ ఉన్న డాడీ ఇద్దరు వచ్చిర్రనమాట. ఇంకా మా అమ్మ ఏడుస్తుంది, ఏంది అసలు ఎప్పుడు లేనిది ఇట్లా ఎందుకు అయింది, అసలు ఏంది ఇట్లా అని చాలా ఏడ్చిందనమాట మా అమ్మ అయితే. ఇంకా అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకా మా అమ్మ ఒక ముద్దు పెడుతుంది దానికి, లేబెట్ట ఏమైంది నీకు ఇట్లా ఎందుకు అవుతుంది అని. ఇంకా 3 అయితే వచ్చిర్రు, చూడండి ఎంత వాచిందో అసలు, మస్తు ఏడ్చింది బిడ్డ. ఇంకా ఇక్కడ మా వారు కూడా లేరు, ఒక్కదాన్ని హాస్పిటల్. ఎంత టెన్షన్ పడ్డానో అసలు ఏమవుతుందో ఏంటిదో అని అసలు సరిగ్గా చెప్పలేదన్నమాట. అది ఎందుకు అవుతుంది ఏమైంది అనేది. ఫస్ట్ అది ఏం కాదమ్మా అని అన్నారు కానీ అసలు ఏంటిది అనేది ఏం అర్థం కాలేదు చాలాసేపటి దాకా. మస్తు ఏడ్చిన తర్వాత ఇంకా అన్నయ్యలందరూ ఉండి ఏడవకమ్మ ఇంకా తగ్గిపోతున్నారు, డాక్టర్ కూడా ఉండి ఏం కాదమ్మా తగ్గిపోతుంది అన్నారు. కానీ భయం అవుతుంది కదండి ఎంతైనా కానీ. ఇంక ఇక్కడైతే కుట్టి పడుకుంది, అప్పటికి 1 అయింది పడుకునేసరికి. ఇంకా తర్వాత ఇంకా బంటి పడుకున్నాడు. ఇంకా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. చెల్లెనేమో నాతోటే ఉందన్నమాట. నువ్వు ఒకదాన్ని ఎట్లుంటావు అక్క హాస్పిటల్ అని చెప్పేసి చెల్లె వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 2:30 అయింది. అన్నయ్య వాళ్ళ పాప అంతవరకు నాతోటే ఉండే. తర్వాత అందరు కలిసి వెళ్ళిపోయారు. ఇంకా చెల్లెని నాతోటే ఉంచుకున్నా. ఇంకా నేను బంటి ఒక దగ్గర పడుకున్నాము, చెల్లె ఉన్న కుట్టి ఒక దగ్గర పడుకున్నారు. దాన్ని చూస్తున్న కొద్దీ నా మనసు అంతా అసలు ఒకట్లాగా ఉండే. ఇంక ఇదైతే నైట్ టైం వీడియో అనమాట.